మన ప్రభువును సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. సో ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. క్రిస్మస్ సందర్భంగా ఎంతో మంది అడుగుతూ ఉన్నటువంటి ఆ డౌట్ ఇది. ఎంతో మంది కి కూడా ఉన్నటువంటి సందేహం కూడా. సో కొంతమంది కాల్ చేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారంటే క్రిస్మస్ స్టార్ పెట్టవచ్చా? సో క్రిస్మస్ డెకరేషన్ మేము చేయవచ్చా? అసలు క్రిస్మస్ స్టారు అనేటువంటిది పెడితే ఏమైనా తప్పవుతుందా? ఒకవేళ క్రిస్మస్ స్టారు డెకరేషన్స్ చేస్తూ ఉంటే మేమేమైనా ఆచారాల్లోనే ఏమైనా ఉంటూ ఉన్నామా? ఇంతకీ క్రిస్మస్ స్టారు డెకరేషన్ లోనికి మేము వెళ్ళి దాని ఆలోచనలు చేయొచ్చా అనేటువంటి సందేహం చాలా మందికి ఉన్నటువంటిది. సో ఈ యొక్క సందేహాన్ని నివృత్తి కొరకే ఈరోజు బైబుల్ ఏం చెప్పింది? క్రిస్మస్ స్టార్ పెట్టవచ్చా? క్రిస్మస్ స్టార్ అనేటువంటిది సర్వసాధారణంగా మనం ఆలోచన చేయగలిగితే ప్రపంచ దేశాల్లో క్రిస్మస్ స్టార్ అనేటువంటి దానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే కొంతమంది ఇళ్లలో పెట్టుకుంటారు, ఇంటి మీద పెట్టుకుంటారు, ఇంటి ఎదుట పెట్టుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మందిరాల మీద పెద్ద పెద్ద స్టార్స్, పెద్ద పెద్ద డెకరేషన్స్ చేసుకుంటూ ఉంటారు. క్రిస్మస్, క్రీస్తు పుట్టినరోజు, క్రీస్తును ఆరాధించాలి అనేటువంటి ఆనందముతో చాలా మంది కూడా స్టార్లు పెడుతూ ఉన్నారు, డెకరేషన్స్ చేస్తూ ఉన్నారు. పశువుల పాక డెకరేషన్స్ చేస్తూ అందులో బాలయేసు క్రీస్తు పడుకొని ఉన్నట్టుగా, యేసు క్రీస్తు ప్రభుల వారి తల్లిదండ్రులు ఉన్నట్టుగా, అదేవిధంగా తూర్పు దేశపు జ్ఞానులు కూడా అక్కడ ఉండి వారు వర్షిప్ చేస్తున్నట్టుగా, అనగా యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆరాధిస్తున్నట్టుగా ఆ యొక్క డెకరేషన్స్ చేస్తూ ఉంటారు. ఈ డెకరేషన్స్ అన్నింటినీ చేస్తున్నటువంటి వారిని కొంతమంది ఇలా చేయకూడదు, అలా చేయాలి, ఇలా చేయకూడదు, అలా చేయాలి అనేటువంటి ఈ యొక్క సతమతం అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ వీడియో ద్వారా ఒక సందేశాన్ని, ఒక చక్కటి ఆలోచన బిబ్లికల్ గా దేవుడు రాయించి ఇచ్చినటువంటి లేఖన ఆధారంగా తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. క్రిస్మస్ అనగా మనకు తెలుసు, క్రీస్తును ఆరాధించుట. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము మనకు సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు అంటే ఆయన దేవుడు. ఇన్ ద బిగినింగ్, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు గనుక ఆయన ఈ లోకానికి పాపులను రక్షించటానికి వచ్చినటువంటి తరుణాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ వర్షిప్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ డెకరేషన్ సందర్భంగా క్రిస్మస్ స్టార్లు పెట్టవచ్చా, డెకరేషన్స్ చేయవచ్చా అనేటువంటి ఆలోచనను మనము చూద్దాం. అయితే ఇక్కడ రెండు రకాలుగా మనము ఆలోచించాలి, చూడాలి. ఏంటి అని అంటే, నెంబర్ 1, చాలా మంది ఆనందముతో, ఆహ్లాదకరంగా, సంతోషముతో వారు హృదయపూర్వకంగా ఇలాంటి డెకరేషన్స్ చేస్తున్నటువంటి వారు ఉన్నారు, హ్యాపీతో. కొంతమంది అయితే ఆచారాలతో, అంటే ఏంటి ఆచారం? మా నాన్నలు చేశారు అంటే ఏంటి, మా నాన్న, మా పితరులు, మా పెద్దలు చేశారు, రైట్? సో మా తల్లిదండ్రులు చేస్తూ ఉన్నారు. సో ఇలా మేము ఆచారాలు ఇలాంటి, అంటే వాళ్ళు చేశారు కనుక మేము చేస్తున్నాం. ఆ తర్వాత ఏంటి, సంఘంలో వాళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చూసి కూడా డెకరేషన్స్ చేస్తూ ఉంటారు. అంటే ఆచారాలతో చేసేవారు ఉన్నారు, ఆనందంతో చేసేటువంటి వారు కూడా ఉన్నారు. అయితే ఇంతకీ బైబిల్ ఏమని సెలవిచ్చింది అని అంటే, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో దేవుని మాట చాలా స్పష్టంగా, క్లియర్ గా మనకు సెలవిస్తుంది. ఏంటి అనంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. 2 సార్లు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆనందించడం వేరే, ఆచరించడం వేరే. ఆనందించడం అనేది, ఆనందం ఎప్పుడు వస్తుందండి? ఆనందం ఎప్పుడు వస్తుందండి? మనము ఏదైనా సాధించినప్పుడు, లేదంటే మనకు ఉన్నటువంటి ప్రమాదాన్ని మనం తప్పించుకొని బయటపడినప్పుడు, మన జీవితంలో ఇదిగో మనకు ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్, మన జీవితంలో గొప్ప భాగ్యం అనేటువంటిది, గొప్ప సంగతి అనేటువంటిది జరిగినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. అంతేనా? సో కాబట్టి ఆనందం అనేటువంటిది పర్సనల్, అంటే వారి జీవితంలో జరిగినటువంటి ఈవెంట్స్ బట్టి ఆ యొక్క ఆనందం అనేది వస్తుంది. ఆచారం అనేటువంటిది ఏంటి అని అంటే, ఆచారం అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే అది గుడ్డిది అని. అది గుడ్డిది అంటే ఏంటి? ఫాలో అయ్యేవారు గుడ్డివారు అని.
గుడ్డివారు ఫాలో అవ్వడం అంటే ఏంటి అని అంటే, పెద్దలు దాన్ని చేశారు, నేను చేస్తాను అంతే, ఇంకేం ఉండదు, దాని వెనక ఏమీ ఉండదు. కాబట్టి క్రిస్మస్ స్టార్, క్రిస్మస్ స్టార్ పెట్టవచ్చా అంటే, ఇది ఆనందముతో, సంతోషముతో, ఆహ్లాదకరంగా మనం పెట్టాలి అని అంటే పెట్టుకోవచ్చు. అయితే క్రిస్మస్ స్టార్ అనేటువంటిది మన ఇంటి మీద పెట్టుకోవచ్చు, మన ఇంట్లో పెట్టుకోవచ్చు, డెకరేషన్ చేసుకోవచ్చు. అయితే అన్నిటికంటే ముఖ్యము ఆనందంగా చేసుకోగలిగితేనే పెట్టుకోవచ్చు. అయితే ఈ క్రిస్మస్ స్టార్ గురించి కొన్ని విషయాలు ఇంకా ఇంకొంత డెప్త్ లోనికి వెళ్దాం. క్రిస్మస్ స్టార్ అనేటువంటిది, ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుండి వచ్చింది? బైబిల్ ఈ క్రిస్మస్ స్టార్ గురించి ఎక్కడ చెప్పింది అని మనం ఆలోచన చేద్దాం. సో క్రిస్మస్ స్టార్ అనేటువంటిది మనము చూడగలిగితే బైబిల్లో ఒకసారి లేఖనాలను చూడండి. మత్తయి సువార్తలలోని మొదటి పుస్తకము మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. గాస్పల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 2 వర్స్ 10. ఓకే, ఆ సువార్తల్లో కూడా మనం చూద్దాం. సువార్తలో మొదటి సువార్త మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి, ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరకు వచ్చారు. హేరోదు దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెబుతూ ఉన్నారు ఏంటి అని అంటే, మొదటి వచనములోనే, 2వ అధ్యాయం మొదటి వచనములోనే, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. అయితే అక్కడ రాజును అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి. దేన్ని చూశారు? ఆయన నక్షత్రమును చూసి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. అంటే ఏ నక్షత్రము అంటే క్రిస్మస్ స్టార్ అంటారు. ఏమంటారు? క్రిస్మస్ స్టార్. చాలా మంది క్రిస్మస్ స్టార్ బైబిల్లో లేదండి అలా అని చాలా మాట్లాడుతూ ఉంటారు. అలా ఏం కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారిని పూజించడానికి, వర్షిప్ చేయటానికి తూర్పు దేశపు జ్ఞానులకు మార్గాన్ని చూపినటువంటిదే నక్షత్రము, క్రిస్మస్ స్టార్. అయితే ఈ క్రిస్మస్ స్టార్ చూసి వాళ్ళు వచ్చారు. 10వ వచనంలో మనము 10-11 వచనాల ముందుకు చూడగలిగితే, వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై, ఎక్కడైతే నక్షత్రం వచ్చిందో అక్కడ ఆగిపోయింది నక్షత్రం వచ్చి ఆ ఇంటి మీద. సో 9వ వచనంలో, వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా తూర్పు దేశమున వారు ఆ చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచింది. నక్షత్రం దారి చూపించింది, త్రోవ చూపించింది. అక్కడ ఆగిపోయింది. అక్కడ ఆగిపోగానే ఆ ఇంటిలోనికి ప్రవేశించి వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అంటే తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రము సహాయముతో, క్రిస్మస్ స్టార్ తో, ఇదిగో ఆకాశంలో వెలిసినటువంటి ఈ స్టార్ తో కూడా, మరి ఈ స్టార్ వారికి మార్గాన్ని చూపింది. వారు వచ్చారు, వర్షిప్ చేశారు. సో స్టార్స్ గురించి స్టడీ చేసేటువంటి శాస్త్రాన్ని ఆస్ట్రానమీ అని అంటారు. స్టార్స్ గురించి బాగా ఈ ఆస్ట్రానమీలో చదువుతూ ఉంటారు. మనకు కూడా తెలుసు, నికోలస్ కోపర్నికస్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఆస్ట్రాలజిస్ట్, అండ్ గలీలియో గెలిలీ, ఇటాలియన్ సైంటిస్ట్, కూడా ఈయన మోడర్న్ ఆస్ట్రాలజీ ఫాదర్. సో కాబట్టి వీళ్ళంతా ఫౌండర్స్. వీరు కూడా మరి ఆశ్చర్యానికి గురి చేసేటువంటి స్టార్ ఇది. వీరు 1500వ శతాబ్దపు కాలంలో బ్రతికినటువంటి వారు. సో తర్వాయి కాలంలో వచ్చినటువంటి శాస్త్రవేత్తలు వీరికి కూడా ఇలాంటి సత్యాలు బైబిల్లో నుండే తెలుసుకుని ఉన్నారు. అయితే బాగా ఆలోచన చేయండి. క్రిస్మస్ స్టార్, క్రిస్మస్ డెకరేషన్. క్రిస్మస్ స్టార్ అనేటువంటి కాన్సెప్ట్ బైబిల్లో నుండే వచ్చింది. బైబిల్లో మత్తయి సువార్త 2వ అధ్యాయములోనే సుమారుగా 3 సార్లు మనము క్రిస్మస్ స్టార్, ఆ స్టార్ చూసి ఆ యొక్క రాజు దగ్గరికి రావడం జరిగింది, హేరోదు రాజు దగ్గరికి. ఆ తర్వాత ఆ స్టారును చూసి ఫాలో అవుతున్నారు. ఆ స్టార్ మార్గాన్ని చూపిస్తుంది. అదేవిధంగా ఆ స్టార్ ఆగిన చోటనే వారి ఇంటిలోకి వెళ్ళి వర్షిప్ చేశారు. రైట్. అయితే ఇప్పుడు క్రిస్మస్ స్టార్ అనేటువంటి కాన్సెప్ట్ బైబిల్లో నుంచి వచ్చింది. ఆచారాలతో, అంటే బ్లాంక్ మైండ్ ఆర్ బ్లైండ్ మైండెడ్ తో మాత్రం ఇలా చేయకూడదు. ఆనందముతో చేయాలి. ఆనందం రావాలి అంటే ఏం చేయాలి? ఇది చెప్పేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఆనందము అంటే క్రిస్మస్ స్టార్ ఎలాగైతే ఆ వెలుతురు ప్రకాశిస్తుందో,
ఒకప్పుడు ఆకాశములో ఆకాశంలో ఎలా వెలిసిందో అలానే మన జీవితాలు కూడా వెలుతురు అవ్వాలి అని అంటే ఈ రెఫరెన్స్, ఈ వాక్యము దేవుడు ఖచ్చితంగా బైబిల్లో రాయించాడు. దాన్ని మనం కన్ఫర్మ్ గా ఫాలో అవ్వాలి. అది ఫాలో కాకపోతే, ఆ రెఫరెన్స్ అర్థం చేసుకోక దేవుని మాట వినకపోతే కన్ఫర్మ్ గా మీరు ఆచారాల్లోనే ఉన్నట్టు. మీరు అప్పుడు క్రిస్మస్ స్టారు పెట్టినా, క్రిస్మస్ స్టారు పెట్టకపోయినా, క్రిస్మస్ స్టారు డెకరేషన్లు అన్ని చేసినా కూడా దేవుడు మిమ్మల్ని అబ్బో క్రిస్మస్ స్టార్ బాగా పెట్టావు, నా మాట వినలేదు అయినా పర్వాలేదు అని చెప్పి ఆయన పరలోకానికి ఆహ్వానించడు. ఇది గుర్తుంచుకోండి. క్రిస్మస్ స్టార్, క్రిస్మస్ డెకరేషన్ అనేటువంటిది ఆనందముతో, సంతోషముతో, ఆహ్లాదకరంగా చేయాలి. అయితే ఆనందం రావాలంటే ఏం చేయాలి? నిజమైన ఆనందం రావాలి అంటే ఏం చేయాలి? ముందుగా బాగా ఆలోచించండి. బేసిక్ కాన్సెప్ట్. అంటే కొంతమంది క్రిస్మస్ స్టార్లు కొంటారు, డబ్బులు పెట్టి వేల రూపాయల డబ్బులు పెడతారు, డాలర్స్ పెట్టి కొంటూ ఉంటారు. అయితే వేల రూపాయలు పెడుతున్నటువంటి వీరిలో కొంత అయినా రెస్పెక్ట్ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఆ యొక్క మర్యాద, ఆయనకు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఇలా ఉంటుంది. కానీ వారిలో ఉన్నటువంటి ఆ యొక్క రెస్పెక్ట్ నేచర్, వారిలో ఉన్నటువంటి మంచి తత్వం ఓకే, ఇదంతా ఓకే, బానే ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడు అనంటే, మీరు ఒక స్టార్ లా ప్రకాశించాలి అని అంటే ఆనందముతో, ఆహ్లాదకరంగా మీరు క్రిస్మస్ స్టార్ డెకరేషన్ చేసుకోవచ్చు. అంటే ఏంటి? అది వర్షిప్ లోని భాగం. వర్షిప్, దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఆత్మతోనూ సత్యముతోనూ మనం దేవుణ్ణి ఆరాధించాలి. కానీ ఆత్మతో సత్యముతో మనం దేవుని ఆరాధించాలి అంటే మనం పర్సనల్ గా మన జీవితంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. అది జరగకపోతే అది ఆచారమే అవుతుంది. యు హావ్ టు అండర్స్టాండ్ దిస్, రైట్? మన జీవితంలో మార్పు లేకపోతే, మార్పు లేకుండా పైకి ఎక్కి స్టార్లు కడుతూ మన జీవితంలో సంతోషం అనేటువంటిది గుర్తించుకోకుండా వెళ్ళి ఎంత చేసినా కూడా వేస్తే కదండి. కాబట్టి బాగా ఆలోచించండి. ఇప్పుడు రోమపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలను చూడగలిగితే కన్ఫర్మ్ గా మన జీవితంలో ఒక గొప్ప ప్రకాశం కలుగుతుంది. ఈ వాక్యముతోనే మన జీవితాలు మారితే, మన బ్రతుకులు మారితే, మన హృదయాలు మారితే కన్ఫర్మ్ గా దేవుడు మనలను ఇష్టపడతాడు. దేవుని యొక్క పరలోక రాజ్యానికి మనం చనిపోతే ఆయన సన్నిధిలో చేరుతాం. ఓకే, రోమపత్రిక అందరూ తీయండి. రోమపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనం. అదేమనగా, ఇది చేయాలి ముందుగా. అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. నీవు రక్షింపబడాలి. నీవు ప్రమాదంలో ఉండి క్రిస్మస్ స్టార్లు కట్టాలి అని అనుకోవడం, ప్రమాదంలో ఉండి డెకరేషన్లు చేయాలనుకోవడము చాలా ప్రమాదకరం కదా నీకు. అది ఎలా సంతోషం అవుతుందని నీవే డేంజరస్ లో ఉన్నావు. ఏం డేంజరస్ లో ఉన్నావు? పాపము వలన వచ్చు జీతము మరణము గనక నువ్వు చస్తే నరకానికి వెళ్తావు. అది డేంజరస్. అది నువ్వు గుర్తించాలి. అయ్యో, ఇదిగో నేను పాపములో ఉన్నానే, నా పర్సనల్ గా ఎన్నో ఈ బ్రతికినటువంటి ఈ రోజులలో పాపాలు చేశానే, ఈ పాపాల నుండి మనలను విముక్తి చేయటానికే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రవేశం జరిగింది ఈ లోకానికి. భూలోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రావడానికి గల కారణం ఏంటి? పాపులుగా ఉన్నటువంటి మనలను పాపము నుండి విడిపించుట కొరకు, పాపము నుండి రక్షించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఆయన రక్షకుడు, హిస్ సేవియర్, పర్సనల్ సేవియర్. అంటే ముందుగా ఏం చేయాలి అంటే, క్రిస్మస్ సంతోషం రావాలి, క్రిస్మస్ ఆనందం ఉండాలి మీలో అంటే, మనలో ఉండాలి అని అంటే, రైట్? మన బ్రతుకులు మారాలి. ఎస్, ఐ హావ్ బీన్ చేంజ్ మై లైఫ్. యేసుక్రీస్తు ప్రభుల వారిని నేను విశ్వసించాను కనుక నేను హ్యాపీగా, ఆనందముతో యేసుక్రీస్తు ప్రభుల వారిని వర్షిప్ చేయవచ్చును. యేసుక్రీస్తు ప్రభుల వారిని వర్షిప్ చేయడం అంటే ఏంటి? మరలా ఏదో ఒక గుడిలో పెట్టేసి దాన్ని పూజించడం కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారి మాట వినాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించి ఆత్మలను రక్షించగలిగితే అది ఒరిజినల్ క్రిస్మస్. దట్ ఈస్ ద ఒరిజినల్ స్టార్. చూడండి, దేవుడు మనలను స్టార్ తో కూడా పోలుస్తూ ఉన్నాడు. అయితే 10వ వచనం చూడండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఏం చేయాలి? ముందుగా నోటితో ఒప్పుకోవాలి. పర్సనల్ గా, నిజంగా చెప్తున్నాను చూడండి, పర్సనల్ గా మనము
యేసుక్రీస్తు ప్రభుల వారిని హృదయపూర్వకంగా విశ్వసించిన ఎడల మన జీవితాలు మారుతాయి. ఏమని అడగాలి? ఏమని అంటే, ఇదిగో నేను చేసినటువంటి ఈ పాపాలకు ఆల్రెడీ లా అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా, దేవుని చట్టం ప్రకారంగా లాని బ్రేక్ చేసేసాం, అంటే పాపం చేసేసాం. పాపం వల్ల ఏమొస్తుంది? మరణం. ఆ మరణము నుండి మనల్ని తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు. ఆయనే మన పాపముల కొరకు శిలువ మీద త్యాగముగా చనిపోయాడు. ఓకే, సో గనక దీన్ని మనం గుర్తించాలి. దీన్ని గుర్తించి మనము ఏం చేయాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి హృదయమందు విశ్వసించాలి. హృదయమందు ఎలా విశ్వసించాలి? హృదయమందు అంటే, ఇదిగో నువ్వు పర్సనల్ గా కూర్చో, రూమ్ లో కూర్చొని ప్రార్థన చేయి. దేవా, ఇదిగో నేను పాపిని, నా పాపపు జీవితం, ఇదిగో నేను ఈ పాపపు జీవితం నుండి నేను ఈ రోజు బయటికి రావాలనుకుంటున్నాను. ఇక స్టాప్ చేస్తాను, చేసిందంతా చేసి, అయ్యో నా పాపం వలన వచ్చు జీతం మరణం, అది నేను పాపముగా ఉన్నానే, అయితే నేను బయటికి వస్తాను. ఎందుకు బయటకు వస్తుంది? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమని విశ్వసించాలి? మన పాపాలకు పరిహారముగా మన కొరకు ఆయన రక్తాన్ని శిలువ మీద కార్చాడు కనుక ఆయన రక్షకుడు. అలా విశ్వసించి స్వంత రక్షకుడిగా స్వీకరించగలిగితే అది నిజమైనటువంటి సంతోషం, అది నిజమైనటువంటి ఆనందముతో కూడినటువంటి క్రిస్మస్. ఇలాంటి నిజమైనటువంటి సంఘటన ఎంతో మంది పాపులు మారుతూ ఉన్నారండి. ఎంతో మంది జీవితాలు మారిపోతూ ఉన్నాయండి. పాపాలు చేసి 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 ఏమవుతుంది? ఎండ్ అప్ విత్ ఎలా అంటే ఒంటరితనంతో అలా బ్రతికిపోయి, ఒంటరితనంతోనే ఆవేదనతో, భయంకరమైనటువంటి విచ్చలవిడితనంతో, ఆందోళనతో చనిపోతూ ఉంటారు. బాగా ఆలోచించండి. ఒక మనిషి అసూయ, ఒక మనిషిలో ఉన్నటువంటి క్రోధం, ఒక మనిషిలో ఉన్నటువంటి చెడుతనం, ఈ చెడు నేచర్ ఆ మనిషిని కుళ్ళబొడిచి ఆ మనిషిని చావు దారికి పట్టేస్తుంది. దానితో ఈ లోకంలో శాంతి సమాధానాలు దొరక్క ఏమైపోతారు అని అంటే, ఒంటరితనంగా అకలావికలముగా జీవితం అంతా కూడా శాంతి సమాధానాలతో లేకుండా మరణిస్తారు. ఎందుకండి అలాంటి ముగింపు? ఎందుకు అలాంటి ముగింపు? యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు మన కొరకు వచ్చాడు. ఎంత సంతోషం! దేవుడే మన కొరకు వచ్చాడు. అయ్యో దేవుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పేది కాదు. ఆ లోకంలో ఉన్నాడు, ఈ లోకంలో నో. ఆయన మన కొరకు వచ్చాడు, మనల్ని చూడటానికి వచ్చాడు. అంటే ఏంటి? మనలను రక్షించడానికి వచ్చాడు ఆయన. గనుక క్రిస్మస్ స్టార్, క్రిస్మస్ డెకరేషన్ అంటే ఇవన్నీ కూడా క్రీస్తు ప్రేమను తెలియపరిచేవి. కాబట్టి క్రిస్మస్ డెకరేషన్ చేసుకునే వారు చేసుకోవచ్చు, క్రిస్మస్ స్టార్ పెట్టుకునేవారు కూడా పెట్టుకోవచ్చు. కానీ ఆచరణలో అంటే గుడ్డిగా ఇలాంటి పనులు చేయొద్దండి. ఏం చేయాలి? సంతోషముతో, ఆనందముతో, మన పర్సనల్ గా మన పాపాలన్నీ పోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ నోటితో ఒప్పుకోవాలి. నీ గురించి ఇంకోరు ప్రార్థన చేయడం కాదు. నువ్వే అడగాలి, దేవా ఇదిగో నేను ఘోరమైన పాపిని, నా పాపములను క్షమించు తండ్రి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు నా కొరకే శిలువ మీద చనిపోయాడు, ఈ లోకానికి ప్రవేశించాడు, రక్షకుడుగా వచ్చాడు. ఇదిగో అడ్వాన్స్డ్ గానే నా పాపాలకు ఉన్నటువంటి ఈ జీతమంతా శిలువ మీద పే చేసేసాడు. దానిని నీవు అంగీకరిస్తేనే చాలు నీవు రక్షింపబడతావు, విశ్వసిస్తేనే చాలు నీవు రక్షింపబడతావు. అలా చేయగలిగితే నీ జీవితాలు బాగుపడతాయి. కాబట్టి బైబిల్ ఏం చెప్పింది? బైబిల్లో ఉంది క్రిస్మస్ స్టార్. ఎక్కడ? మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనే మనం 3 సార్లు చూడవచ్చు. స్టార్ ఉంది. ఆ స్టార్ క్రైస్ట్ స్టార్, దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్ స్టార్. అంటే వర్షిప్ చేయటానికి వచ్చినటువంటి వారికి దారి చూపించినటువంటి స్టార్. ఆస్ట్రానమీలో కూడా ఎవరికి అంతు చిక్కనటువంటి ఒక పవర్ఫుల్ స్టార్. కనుక దేవుడు కూడా మనల్ని అందరినీ ఏమంటున్నాడంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి 2వ పత్రిక 16వ వచనంలో, దానికంటే ముందుగా దానియేలు గ్రంథంలో కూడా సెలవిస్తూ ఉన్నాడు. ఏమని? దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో స్టార్స్ గురించి చాలా చక్కగా దేవుడు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరో. మీరు బుద్ధిమంతులా? మీకు నిజంగా విజ్డమ్ అనేటువంటిది ఉందా? మీరు నిజంగా తెలివితేటలు కలిగినటువంటి వారా? అయితే బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. ఎలా ప్రకాశించడం అంటే ఏంటి? ఇంటి మీద స్టారు ఆచారంగా పెట్టుకోవడం కాదు. ప్రకాశించడం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభుల వారి తత్వం, ప్రేమ తత్వం.
ప్రేమ, కనికరము, జాలి, దయ, ఆయన జీవితంలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని మనం పొందుకొని ఈ లోకంలో ఉన్నటువంటి వారికి పంచిపెట్టుటయే ప్రకాశింప చేయటం. క్రిస్మస్ స్టార్ ఏ విధంగా బ్రైట్నెస్, ఇదిగో ఆస్ట్రానమీలో ఇదిగో ఆకాశములో నుండి ఏ విధంగా ప్రకాశవంతంగా వచ్చిందో వెలుతురు, మనము కూడా మన జీవితాల్లో కూడా మన జీవిత బ్రతుకులు మారి యేసుక్రీస్తు ప్రభుల వారు మన హృదయంలోనికి వస్తారు. ఎప్పుడైతే మన పాప క్షమాపణ అడుగుతామో వెంబడి హృదయపూర్వకంగా అడగాలి సుమా. నోటి పెదవులతో అడిగితే ఆయన ఒప్పుకోడు, ఆయనకు తెలుసు. హృదయపూర్వకంగా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని హృదయం అడిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు మన హృదయంలోనికి వచ్చినప్పుడు మనము కూడా ఒక స్టార్ లాగా బుద్ధిమంతులు అవుతాం. అలా బుద్ధిమంతులుగా ఉండే మనం సర్వలోకానికి వెళ్ళి బుద్ధిమంతులులాగా ప్రకాశించాలి. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. నక్షత్రం ఏ విధంగా అయితే నిరంతరము ప్రకాశిస్తుందో మనము కూడా నిరంతరము ప్రకాశించదము. దేవుడు మనల్ని ప్రకాశింప చేస్తాడు, మనం నిరంతరము ప్రకాశిస్తాము. అంటే షైనింగ్ కంటిన్యూస్. కాబట్టి ఈ విషయాలను గమనించి క్రిస్మస్ స్టార్ పెట్టవచ్చా పెట్టకూడదా అని అంటే, క్రిస్మస్ స్టార్ పెట్టడానికి ముందు నా సహోదరులారా, క్రైస్తవ యుగంలో ఉన్నటువంటి నా సహోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఒక్కసారి ఒంటరిగా ఒక్కసారి మీ గురించి మీరు ఆలోచన చేసుకోండి. మీ లైఫ్ గురించి కొంత స్పెండ్ చేయండి. నిజంగా నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని నా హృదయంలోనికి ఆహ్వానించాను, నా పాపక్షమాపణ నా నోటితో ఆయనను అడిగాను. అలా అడిగి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినప్పుడు ముందుగా ఇదిగో నువ్వు పాపి అని తెలుసుకొని పాప క్షమాపణ యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద కార్చి ఆయన మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడని విశ్వసించాలి, నమ్మాలి, దృఢంగా నమ్మాలి. విశ్వసించిన ఎడల అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మన హృదయంలో ఉంటారు. అనగా మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని మన పర్సనల్ సేవియర్ గా మన జీవితంలో ఆహ్వానించాలి. అలా మన నోటితో రోమపత్రిక అదే 10వ అధ్యాయం 13వ వచనంలో చూడగలిగితే మనం ప్రార్థన చేసిన వాడు రక్షింపబడతాడు. కాబట్టి బైబిల్ ఏం చెప్పింది? క్రిస్మస్ స్టార్ చెప్పింది. కానీ ఆ క్రిస్మస్ స్టార్ వెలుతురు మనలో రావాలి అంటే మన జీవితాలు మారాలి, మన బ్రతుకులు మారాలి, మన జీవితాలు బ్రతుకులు పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు క్రిస్మస్ స్టార్ పెట్టండి, ఆనందంగా ఉండండి, డెకరేషన్ చేయండి. వీటితో పాటు గివ్ అవే. చాలా మంది గిఫ్ట్లను పంచిపెడుతూ ఉంటారు, ప్రేమను తెలుపుతూ ఉంటారు. చాలా మందికి ఆకలితో ఉన్నటువంటి వారికి ఆహారాన్ని వడ్డిస్తూ ఉంటారు. ఇదిగో డ్రెస్సులు లేనటువంటి వారికి ఇస్తూ ఉంటారు. ఎన్నో ధర్మ కార్యాలు, ఎన్నో మంచి కార్యాలను చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేసినప్పుడు, ఇవన్నీ చేయటానికి ముందుగా మన హృదయం మారి అలా చేస్తే అప్పుడు నీవు బుద్ధిమంతుడు అవుతావు. లేదంటే బుద్ధిహీనుడుగానే బ్రతికి జీవితాన్ని అంతం చేసుకుంటావు. కాబట్టి బైబిల్ ఏం చెప్పింది? క్రిస్మస్ స్టార్ పెట్టవచ్చు, క్రిస్మస్ డెకరేషన్ చేసుకోవచ్చు ఆనందంగా ఉన్నప్పుడు, ఆచారంతో కాదు, బ్లైండ్ గా కాదు. ఓకే, బుద్ధిమంతుల్లాగా మనం బ్రతకాలి అని అందరి విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.